ఫ్రెండ్స్, ప్యారిస్‌లో అయితే ఒలింపిక్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు ప్రస్తుతం ప్యారిస్‌లో పారా ఒలింపిక్స్ అయితే జరుగుతున్న విషయం మీకందరికీ తెలిసిందే. అయితే ఈ పారా ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్ళైతే వాళ్ళ అసాధారణ ప్రతిభనైతే కనబరుస్తున్నారు. మనకు మొత్తం ఇప్పటివరకైతే మొత్తం 24 పతకాలైతే మనకు సాధించారు. 5 బంగారు పతకాలు, 9 రజత పతకాలు, అలాగే 10 కాంస్య పతకాలైతే మనకు సాధించి పెట్టారు. అయితే ఆర్చర్‌లో 17 సంవత్సరాల శ్రీతల్ దేవి అనే మహిళల ఇండివిడ్యువల్ కాంపౌండ్ ఓపెన్ ఆర్చర్‌లో తన ఆటతో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే ఆర్చర్‌లో ముఖ్యంగా బాణాన్ని సంధించి వదలడం అనేది చేత్తో చేస్తుంటాము. అయితే శీతల్ దేవికి చేతులు లేవు. చేతులు లేకపోయినప్పటికీ తనెక్కడ నిరుత్సాహపడకుండా తన బాడీలోని పార్ట్స్‌ని యూజ్ చేసి అంటే తన కుడి కాలును, అలాగే తన కుడి భుజాన్ని, అలాగే తన దవడను ఉపయోగించి విల్లునెత్తడానికైతే తన కుడి కాలును, అలాగే తీగను తీయడానికైతే తన కుడి భుజాన్ని, అలాగే బాణాన్ని వదలడానికైతే దవడ బలాన్ని ఉపయోగించి ఆర్చరీ క్వాలిఫైయర్‌లో 720 పాయింట్లకు గాను 703 పాయింట్లు సాధించి పాత ప్రపంచ రికార్డుని 698 బద్దలు కొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఆమె చిలీకి చెందిన జునీగా మరియానాతో 137, 138తో ఓడిపోయినప్పటికీ ఆమె ప్రదర్శన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. సాధించాలనే పట్టుదల ఉన్నప్పుడు అంగవైకల్యం దేనికి అడ్డురాదని నిరూపించింది శీతల్ దేవి.